కాళోజీ గారు ఒకటి అంటారు, కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో కాదేది స్కామ్కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్న పత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్కు పాల్పడి చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దాన్ని బయటపెట్టి మేము ప్రశ్నిస్తే, ఇప్పుడు చదువురాని పిల్లల్ని డాక్టర్ చేస్తే రేపు వాడు ఆపరేషన్లు చేస్తే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి? చివరికి హెల్త్ యూనివర్సిటీలో పిల్లల మార్కులు వేయడంలో కూడా స్కాములు చేసి ఒక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడం సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విద్యార్థులకు చదువు చెప్పి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన వైస్ ఛాన్సలరే కరప్షన్కు పాల్పడితే ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 6 గ్యారంటీలు అభయహస్తం అన్నారు, బాండ్ పేపర్లు అన్నారు. ఆ అభయహస్తం కాదు, అది భస్మాసుర హస్తం అయిపోయింది. ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిపోయింది. గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మే దిక్కులేదు. నిన్న రేవంత్ రెడ్డి ట్వీట్ పెట్టిండు, ఏదో అంబానీలు చేసిండట, మహిళలందరినీ అదానీ అంబానీలుగా మార్చినా అని చెప్పి నేను ట్వీట్ పెట్టిండు. పోదామా? ఏ ఊరికన్నా పోదామా? అప్పుల పాలు చేసినావు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని 5 లక్షలకే వడ్డీ లేని రుణం ఇచ్చినావు. మహిళలను మోసం చేసినావు. నువ్వు మహాలక్ష్మి పేరు మీద ఇవ్వాల్సిన నెలకు 2,500 ఎవరికన్నా ఇచ్చినవా? నీ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు 60,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డావు. నువ్వు ప్రతి ఒక్కరికి 60,000 బాకీ పడ్డావు. ప్రతి అక్కకు చెల్లకు బాకీ పడ్డావు. వడ్డీ లేని రుణం విషయంలో మహిళల్ని మోసం చేసినావు. బతుకమ్మకు రావాల్సిన చీరలు ఇవ్వకుండా ఒక్క చీర ఇచ్చి మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నావు. మహిళలకు కేసీఆర్ గారు అందించిన న్యూట్రిషన్ కిట్ రద్దయిపోయింది. కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు చేసినావు నువ్వు. ఇవాళ మహిళలకు నువ్వు చేసింది ఏంది? మహాలక్ష్మి పథకం ఇవాళ మోసం చేసినావు నువ్వు. అసలు నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి. ఏం రైజింగ్ అయింది? 2-3 విషయాల్లో రైజింగ్ అయింది. మర్డర్లు పెరిగినాయి ఈ రాష్ట్రంలో. అత్యాచారాలు, మర్డర్లు 50% పెరిగినాయి ఈ రాష్ట్రంలో. 58%. 2023లో 789 మర్డర్లు జరిగితే రేవంత్ పాలనలో 1,245 మర్డర్లు జరిగినాయి. నీ పాలనలో మర్డర్లు పెరిగినాయి. నీ పాలనలో మహిళలపై అత్యాచారాలు 35% అత్యాచారాలు పెరిగినాయి నీ పాలనలో. మహిళల్ని నువ్వు కోటీశ్వరులు చేయలే. మహిళల మీద నీ పాలనలో అత్యాచారాలు పెరిగినాయి. మహిళల భద్రత కరువైపోయింది నీ పాలనలో. నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. రైతులు 822 మంది చనిపోయిండ్రు. ఆటో డ్రైవర్లు 179 మంది చనిపోయిండ్రు. గురుకుల విద్యార్థులు 116 మంది చనిపోయిండ్రు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బిల్డర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ చివరికి బీసీ రిజర్వేషన్ ఇవ్వక బీసీలను మోసం చేస్తే ఒక బీసీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నువ్వు. నీ మోసాలకు, నీ దగాకు, నీ పాలన పుణ్యమాని రైతులు, నేతన్నలు, గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, బిల్డర్లు ఇవాళ ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చింది. అసలు రోడ్డు ఎక్కని వాళ్ళు ఎవరున్నారు? నీ పాలనలో జనరల్గా ఏముండాలి? పాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలనుకుంటారు. రేవంత్ పాలనలో 3 ధర్నాలు 6 అరెస్టులుగా జరుగుతూ ఉంది. ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా? రోడ్డు ఎక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా. అరే, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండుగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా. వర్షంలో తడుచుకుంటూ పిల్లల్ని కూడా స్కూల్ బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లు నిలబెట్టివి. రైతన్నను యూరియా కోసం రోడ్డెక్కించినావు. పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్డెక్కించినావు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్డెక్కించినావు. అరే, పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినావు. రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం, విత్తనాల కోసం రైతుల్ని రోడ్డెక్కించినావు. మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినావు. ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్డెక్కిండ్రు. ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు ఇచ్చిన మాట అమలు చేయాలని వాళ్ళు కూడా కోటికాడికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళను మగ పోలీసులతో కొట్టించినావు, అరెస్టులు చేయించినావు.
ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా లగచర్ల, జహీరాబాద్ పలు చోట్ల పల్లె ప్రజలు రోడ్లెక్కిన పరిస్థితి వచ్చింది. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు రోడ్డెక్కి లబో దిబోమని జేసీబీలు ప్రొక్లైన్లకు అడ్డంగా పడుకునే పరిస్థితి తెచ్చినావు. అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్టర్లు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ధర్నాలు చేపించి సెక్రటరేట్ ముందు రోడ్డెక్కిచ్చినావు. అసలు నువ్వు రోడ్డెక్కిచ్చింది ఎవరిని? నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్డెక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవరైనా న్యాయం అడిగితే, రావాల్సిన డబ్బులు అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. బాధ ఉంటే పిలిచి మాట్లాడతారు, సమస్యను పరిష్కరిస్తారు, ఇవాళ కాకపోతే రేపిస్తామంటారు. కానీ రేవంత్ రెడ్డిది అంతా ఉల్టా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నామా చరిత్రలో? బంద్ చేసిండ్రు కాలేజీలు. పిల్లలు ఇళ్ళకే పరిమితం అయిపోయిండ్రు. ఒకసారి అడిగిండ్రు, 2 సార్లు అడిగిండ్రు, 3 సార్లు అడిగి చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు మూతపడ్డాయి. మూతపడితే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఏంటంటే పోలీసు వాళ్ళని కాలేజీలకు దోలుతాడు, విజిలెన్స్ వాళ్ళని కాలేజీలకు దోడి కాలేజీ యాజమాన్యాల మీద కేసులు పెట్టాడు. అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రుల్లో దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకు